మరి మోదీ గారు రావాలా, రాహుల్ గాంధీ రావాలా, ఎవరు రావాలి? రాహుల్ గాంధీ రావాలనుకుంటున్నాను. ఎందుకనుకుంటే మోదీ అయితే ఓన్లీ మామూలు సిటీస్నే డెవలప్ చేస్తుండు. కాంగ్రెస్ పార్టీ డెవలప్లోకి వస్తే మాత్రం మామూలు విలేజెస్లో కూడా డెవలప్మెంట్ వస్తుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మోదీ గారికి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి ఏంటి అనేది చాలా అవగాహన ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు నెక్స్ట్ కూడా పథకాలైనా డెవలప్మెంట్స్ అయినా ఈజీగా చేయగలరు. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే ఆయనకి అన్ని కొత్త కాబట్టి మరి ఆయన నిజంగా డెవలప్ చేయగలరా? 10 years నుంచి చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఉన్నాడు కదా, ఇప్పుడు నేను ఇంత ముందు నుంచి కూడా చూస్తున్నాం. ఒకసారి వచ్చింది, ఆల్రెడీ 5 years అయిపోయింది, మళ్ళీ 5 years ఎక్స్టెండ్ చేశారు. అయినా కూడా ఏం డెవలప్మెంట్ లేదు కదా, ఓన్లీ సిటీస్నే డెవలప్ చేస్తుంది కానీ వెనకున్న విలేజెస్ని ఏం డెవలప్ చేయట్లేదు కదా. సో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమన్నా చేయగలుగుతుందని ఒక హోప్. ఓకే, మీ ఏరియా ఇక్కడ కోదాడలో ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలనుకుంటున్నారు? కోదాడలో అంటే మెయిన్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? మెయిన్ వాటర్ ప్రాబ్లం ఒకటి, రోడ్స్ ఇంత ముందు లేవు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మ్యాక్సిమం రోడ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా దగ్గర టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం లేదు, అక్కడ ఏం చేయలే. కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వల్లే చేశారు మా దగ్గర. ఇప్పుడు కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే చాలా తగ్గింది అనుకోవచ్చు మా సైడ్. సో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక వాటర్ ప్రాబ్లం తగ్గింది, కొంచెం చాలా తగ్గింది. సో మన తనే రావాలంటారు రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ వస్తే ఫస్ట్ జరగాల్సిన మార్పులు ఏంటి అనుకుంటున్నారు? మీరు అనుకున్నట్టే రాహుల్ గాంధీ వచ్చారనుకోండి, ఫస్ట్ కావాల్సిన మార్పులు ఏంటి, ఫాస్ట్గా అయిపోవాల్సిన మార్పులు? ఫాస్ట్గా అయిపోవాల్సిన అంటే మెయిన్ వచ్చేసి అంటే వేరే దగ్గర ఎట్లుందో తెలియదు కానీ మన దగ్గర అయితే మ్యాక్సిమం వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉంది. వాటర్ పరంగా అయితే కొంచెం సేవ్ చేయాలనుకుంటున్నా. మళ్ళీ వచ్చేసి రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. పిఎం గారు ఉన్నప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పట్టించుకుంటుండే కానీ అన్ని విధాలుగా పట్టించుకోవట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే కొంచెం ఏమన్నా రైతులకి ఏమన్నా లాభం జరిగిద్ది అని అనుకుంటున్నా. పవర్ అంతా బాగానే ఉందా? యా, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు ప్రభాకర్ అండి. ప్రభాకర్ గారు చెప్పండి, మరి పిఎం ఎలక్షన్స్ వస్తున్నాయి, నరేంద్ర మోదీ గారే రావాలా లేకపోతే రాహుల్ గాంధీ రావాలా, మీరేమనుకుంటున్నారు? మేమైతే రాహుల్ గాంధీ అనుకుంటున్నాం. సో దేనికంటారు మరి? 10 years పాలనలో మన మోదీ గారు ఏం చేయలేదంటారా, లేకపోతే ఏం చేసిండండి మోడీ గారు? ఏం చేయలేదు. ఉన్నాం ఏం చెయ్యాలి? ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుండు. కాంగ్రెస్ పార్టీగా స్థాపించిన అన్ని మోడీ గారు అమ్మేసిండు కదా. ఆయన ఇంతవరకు దేశంలో ఒక స్కూల్ కట్టలే, యూనివర్సిటీ కట్టలే, హాస్పిటల్ కట్టలే, ఒక నీటి పారుదల ప్రాజెక్టు కట్టలే. వాళ్ళు కట్టిన అమ్మేస్తుండే. ఎల్ఐసి, ఎస్బీఐ, రైల్వేలు, ఎయిర్వేలు అన్నీ అమ్మేయటం, మత రంగు పడుకొని దాని కింద కాపాడుకోవటం, తప్పించుకుంటుండు. దాన్ని అడమెట్టుకొని దేవుని వాడుకొని తప్పించుకుంటుండే తప్పితే ఏం చేయలేదు ఆయన. సో మరి ఆయన ఇన్ని డేస్ ఇప్పుడు కార్పొరేషన్ రుణాలు కూడా 30 ఉంటే దాన్ని 20% చేసిండు, తగ్గించిండు. 14 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసిండు. రైతులకు ఏమంటే చేయట్లేడు. మళ్ళీ దానికేమో దేశం అల్లకొల్లం అవుతుంది, స్తంభిస్తుంది ఎకానమీ అని ఏదో చెప్తుండు కానీ ఆయన చేసింది ఏమీ లేదు. అంటే మీరు అంటున్నారు కదా ఆయన ఏమీ చేయలేదని, మరి చెయ్యాల్సినవి ఏంటి చెప్పండి? ఇప్పుడు విద్యకు నిధులు కేటాయించలేదు. నాకు తెలిసి 1% అనుకుంటా. యూనివర్సిటీలో కూడా నిధులు ఆపేసిండు మోడీ గారు వచ్చినాక. విద్యకు కూడా ఆపేసిండు, వైద్యానికి కూడా ఆపేసిండు. ఒక్క హాస్పిటల్ కూడా కట్టలేదు ఇంతవరకు మోడీ గారు. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి మోడీ గారు అంత అద్భుతంగా పాలిస్తే ఎందుకు వస్తారు? ఇప్పుడు చూడండి, హైదరాబాద్ నార్త్ ఇండియన్స్ ఎంతమంది ఉంటారు. తమిళనాడు పోండి, చెన్నై పోండి, బెంగళూరు పోండి, బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి బతుకు తెరుకోసి వస్తారు. అక్కడ ఆయన ఏం చేయలేదు. ఉపాధి హామీ పథకం డబ్బులు కూడా కత్తరేయటం, బిజినెస్ మ్యాన్లకు ఇవ్వటం. మొత్తం ఆయన ఏం చేసిండు? ఆయన ఏం చేయలేదు. కానీ చరిత్రను ఫేక్ న్యూస్లు వాట్సాప్లో, ఫేస్బుక్లో స్ప్రెడ్ చేయడం, తెలియని వాళ్ళకు అట్లా చెప్పడం తప్పితే అభివృద్ధి శూన్యం. ఆయన చేసింది ఏం లేదు. సో నెక్స్ట్ మన రాహుల్ గాంధీ వస్తే మీరు అనుకున్న డెవలప్మెంట్స్ అన్నీ అవుతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. కాంగ్రెస్ వస్తే మనం చూసినాం కదా. ఇప్పుడు మీరు ఏ ఊరు అని వెళ్ళండి, కాంగ్రెస్ కట్టిన ఇల్లే ఉంటుంది, కాంగ్రెస్ కట్టిన స్కూల్సే ఉంటాయి, కాంగ్రెస్ కట్టిన హాస్పిటలే ఉంటాయి, కాంగ్రెస్ కట్టిన ఏ రాష్ట్రమైన ప్రాజెక్టులు అవే ఉంటాయి. ఇస్రో, డిఆర్డిఓ, ఎల్ఐసి, గిల్ఐసి. మీది ఏ నియోజకవర్గం? సూర్యాపేట అండి. మరి ఓకే, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ సూర్యాపేటలో? ప్రెసెంట్ అయితే ఏం లేదండి. వాటర్ కానీ, రోడ్స్ కానీ, పవర్ ఇష్యూస్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? ఏం లేవండి, ప్రజెంట్ బాగానే ఉన్నాయి. ఓకే ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, కొంతమంది మోడీ అంటున్నారు, కొంతమంది రాహుల్ గాంధీ అంటున్నారు. మరి చూద్దాం ఇంకా ఎవరెవరు ఎంతమంది ఎక్కువ చెప్తారు. హలో అండి, మీ నేమ్? అబ్బాస్. సో చెప్పండి, నెక్స్ట్ పిఎం ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఎవరికి మీ ఓటు ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ మోదీయే రావాలా లేకపోతే రాహుల్ గాంధీ రావాలా? పర్లేదు, మీ ఒపీనియన్ చెప్పండి. మోడీ గారు రియల్గా టెరిఫిక్ వర్క్ చేశారు. బట్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఎలక్షన్స్ వోట్ డిసైడ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. బేసికలీ చూస్తే ఇన్ఫ్లేషన్ పాస్ త్రూ అవుట్ ద ఇయర్స్ ఇట్స్ బీన్ ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ. ఇంకా దాని మీద ఎకనామికల్గా చాలా వర్క్ చేయాలి మనం. సో దట్ వాట్ దిస్ యాక్చువల్లీ రియల్ మీన్. సో ఫైనల్గా ఎవరు రావాలంటున్నారు?
నాది వదిలేయండి, ఫస్ట్ మీరు ఎవరికి ఓటేస్తారో చెప్పండి. మాది నాకు ఏమీ లేదు. మా గురించి అక్కడ మేము మీడియా కాబట్టి మేము మీ ఒపీనియన్స్ అడగాలనుకుంటున్నాం. మీడియా అనేది ట్రాన్స్పరెంట్ వాళ్ళు నిజమే, కానీ ఫస్ట్ వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారో తెలియాలి కదా. అలా ఏం లేదు, అది ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు బి ఎకనామికల్లీ స్టేబుల్ యాజ్ సెల్ఫ్. వెరాజ్ వెస్ట్రన్ కంట్రీస్ కనుక మీరు చూసుకుంటే కనుక దే హ్యావ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ countries like German, they are well established in the surroundings like in industrial sectors. మేజర్గా మనం చూసుకుంటే రోడ్ మీద చూడండి, ప్రతిది జపనీస్ కార్ లేదంటే జర్మన్ కార్, అలాంటిది కానీ ఒక ఇండస్ట్రియల్ హబ్ లాంటిది మనం క్రియేట్ చేసుకోవాలి. టుడే వి సీ యాజ్ టాటా అండ్ మహీంద్రా యాజ్ అన్ ఇంటెలెక్చువల్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ఆటోమొబైల్ సెక్టర్. అదే సెక్టర్ మనం వరల్డ్ వైడ్ని తీసుకెళ్ళాలి. సో దట్స్ అవర్ మెయిన్ కల్చరల్ థింగ్. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ జాబ్స్. ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ ఓకే జాబ్ సెక్టర్గా 80% జాబ్ సెక్టర్ అరౌండ్ ద సెక్టర్స్ అనేది హైదరాబాద్లోనే ఉన్నాయి, కానీ మిగతా స్టేట్స్లో అలా ఉన్నాయా? మీరు ఏ స్టేట్ నుండి చెప్పండి, మీరు ఏ స్టేట్ నుండి? మీరు ఏ స్టేట్ నుండి? తెలంగాణ స్టేట్ నుంచి. అదే ఒకవేళ మీరు ఆంధ్రాలో వెళ్తే కనుక ఆంధ్రాలో ఇంత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉందా? లేదు. సో అలాంటి ఏవైతే స్టేట్స్ వెనకబడి ఉన్నాయో ఇండస్ట్రియల్ సెక్టర్స్లో వాళ్ళని ఎదురు తీసుకెళ్ళాలి. దట్ మేక్స్ student life easy. He will get jobs more prominently than any other states, and that will help in the global reproduction of economical growth towards a $1 trillion economy of India. సో దానికోసం ఏం చేయాలంటారు? దానివల్ల ఇక మేజర్గా ఏంటంటే మీరు మీడియా, సో వీ హ్యావ్ టు రేస్ దీస్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇవన్నీ చేయాలి, మనం ప్రతి ఒక్కటి హబ్ క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ ఎవరు వస్తే ఇవన్నీ అవుతాయని అనుకుంటున్నారు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు పాయింట్ రేస్ చేస్తే వాళ్ళు అడ్రస్ చేసుకుంటారు. సో ఈ పాయింట్స్ కాబట్టి ఈ పాయింట్స్ వాళ్ళు నోట్ చేసుకుని దాని మీద వాళ్ళు వర్క్ చేయడానికి ట్రై చేస్తారు. సో మీలాంటి యువత ఏది చెప్తేనే అది మాకు ఆచరిస్తూ ఉంటుంది కాబట్టి మీరే అందుకే చెప్పాము. చాలా చెప్తాం, కానీ మీలాంటి మీడియా అనేది కరెక్ట్ ట్రూత్ని డెలివర్ చేయాలి. మేమైతే ట్రూతే కాబట్టి జనాల ఒపీనియన్స్ అడుగుతున్నాం. మేము పలానా పార్టీ నుంచి వాళ్ళమైతే మీరు బీజేపీకే సపోర్ట్ చేయండి, మీరు రాహుల్ గాంధీకే సపోర్ట్ చేయండి అని చెప్పేవాళ్ళం, కానీ మేము అలా కాదు. మేము స్టార్టింగ్ నుంచి ప్రజాపక్షంలో ఉన్నాం కాబట్టి. లేదు, కోనంగి ఎంటర్టైన్మెంట్స్ 1 మిలియన్ క్రాస్ అయింది, చూడండి ఎపిసోడ్, మీది వేస్తాము, ఎవరిది కాదు. జస్ట్ మేము పబ్లిక్ టాక్, జనాలు ఎక్కువ ఎవరి వైపు ఉన్నారు, మెజారిటీ ఎటువైపు ఉంది దానికోసమే మేము అది చూస్తాం. అంతేకాని మీరు తర్వాత మీరు మాట్లాడాక ట్రిమ్ చేసుకొని బీజేపీకే చేయాలి, కాంగ్రెస్కే చేయాలని చెప్పి ఏం లేదు. సో థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నాకు కూడా తెలియనివి చాలా చెప్పారు. కానీ ఫైనల్గా మీరైతే పీఎం ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏం చెప్పాలనుకుంటే జస్ట్ ఒకటే, బ్లైండ్గా ఓటేయకండి. ఎవరైతే రియల్గా మీకు అనిపిస్తారో, లేదంటే ఎవరైతే రియల్గా వర్క్ చేస్తారనుకుంటారో, లేదంటే ఈ ఇష్యూస్ మీద వర్క్ చేస్తా అంటారో వాళ్ళకే వేయండి. లేదు వాళ్ళు అడ్రస్ ఏం చేయట్లేదు, జస్ట్ దే ఆర్ నాకింగ్ బై దేర్ క్యాస్ట్ సిస్టమ్, సో యూ హ్యావ్ అన్ ఆప్షన్, నోటా, vote for the nota.